మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అకెనపల్లి గ్రామంలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న కొడుకు దేవ వినోద్ తలపైన తండ్రి మారాల పారతో కొట్టి చంపాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక మృతుడి తల్లి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నట్లుగా రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ తెలిపారు. సమాచారం తీసుకొని అంతా కూడా అకెనపల్లి గ్రామానికి చేరుకోగా అక్కడ దేవమారాలు అనే అతను వాళ్ళ కొడుకు దేవ వినోద్ 30 సంవత్సరాలు తండ్రి కొడుకును పారతోటి కొట్టి చంపినాడు. ఇది గత నెల రోజుల నుండి ఆస్తి తగాదాలు జరుగుతుంది. ఆస్తి పంచి ఇవ్వమని కొడుకు కోరగా తండ్రి పొద్దున ఈరోజు ఉదయం 7 గంటలకు గొడవ జరిగింది. ఆ తండ్రి మళ్ళీ 10 గంటలకు ఊర్లోకి వెళ్ళి పంచాయతీ పెద్ద మనుషులు తీసుకొస్తానికి పోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చి ఆడ మంచం మీద నిద్రపోతున్నటువంటి కొడుకు దేవ వినోద్ను పారతోటి నెత్తి మీద కొట్టింది. అతను సీరియస్గా ఇంజూర్ కాగానే ఇంటి పక్క వాళ్ళు ఆటోలో తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు పరీక్షించి చనిపోయిందని చెప్పి తెలిపినారు.